నిన్ను విడువను, ఎడబాయను, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను అని అభయమిచ్చినటువంటి దేవుడు శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఉన్నవాడును అనువాడుగా ఆదుకునేటువంటి ప్రభువుగా మనకు అన్ని విషయాల్లో కూడా తోడై ఉండి మరొక దినములోకి మనం ప్రవేశించి ఆయన యొక్క కృపా వాక్య ధ్యానములలో పాలు పంపులు కలిగి దీవించబడటానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ దినాన్ని బట్టి సమయాన్ని బట్టి ప్రభుకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి, ముఖ్యంగా కృపా వాక్య ధ్యానములలో పాలు పంపులు కలిగి ఉంటున్న ప్రతి బిడ్డకు కూడా ప్రభు పేరిట మీకు వందనములు, ప్రభు పేరిట మీకు శుభములు. ఎల్లవేళలా దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆయన దీవించి ఆయన బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథముల నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9, 10 వచనములలో ఉన్నటువంటి మాటలు మనము చదువుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9, 10 వచనాలు. ఇక్కడ రాయబడినటువంటి మాటలో, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను మీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడు నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. ఉదయకాలమందు మీ యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని మీ పరిశుద్ధమైన సన్నిధిలో మేము చదువుకున్నాం. మేము ప్రార్థనాపూర్వకంగా మేము వాక్యాన్ని మేము ధ్యానం చేస్తున్నాం. ప్రభు, మీ యొక్క ఆత్మ సహాయము మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాగ్దానముతో కూడినటువంటి ఈ వచనము భక్తుడైనటువంటి యాకోబుతో ప్రభు మాట్లాడుతున్నట్లుగా ఈరోజు మనతో కూడా ప్రభు మాట్లాడేటువంటి మాట ఏంటంటే, నేను నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకునేదను అని అంటాడు. నీకు సహాయము చేయవాడును నేనే అని అంటాడు. కనుక నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడవద్దు, నేను బలపరుస్తాను, సహాయం చేస్తాను, ఆదుకుంటాను. నేను భూదిగంతముల నుండి నేను నిన్ను పిలుచుకున్నాను. నీవు నా దాసుడవు, నా సేవకుడవు, నా బిడ్డవు. నేను నిన్ను ఏమాత్రం కూడా ఉపేక్షించక, నిన్ను తీసి పక్కన పెట్టక ఏర్పరచుకుని ఉన్నాను అని ప్రభు ఆయన చెప్తున్నటువంటి మాటలు. కనుక మన జీవితంలో కూడా ప్రభు ఆయన మనల్ని ఏర్పరచుకున్నారు. ఆయన మన లోకంలో నుంచి ప్రత్యేకించి ఆయన మనల్ని పిలుచుకుని ఉన్నారు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనం ఎప్పుడు కూడా ఆయన యొక్క పనివారముగా, ఆయన యొక్క సేవకులముగా, ఆయన యొక్క దాసులముగా మనము ఆయన పని చేసేటువంటి పనిముట్లుగా మనం ఉండటానికి మనం ఎప్పుడు కూడా ఇష్టపడాలి. ఆ క్రమంలో ప్రభు
మరి మన జీవితాల్లో తోడే ఉండడం కానీ, మనకి ఎలాంటి భయ ఆందోళన వచ్చినా కూడా అందులో తప్పించడం కానీ, అలాగనే ప్రభు మరి ఎక్కడ కూడా మనము మరి బలహీనం కాకుండా, ఎక్కడ కూడా మనము మరి తగ్గిపోకుండా మనల్ని బలపరచడానికి, లేవనెత్తడానికి, సహాయం చేయటానికి, ఆయన మనల్ని ఆదుకొనుటకు నీతి అను నా దక్షిణ హస్తము, దేవుని యొక్క హస్తము నీతి అను దక్షిణ హస్తం. కనుక మరి ప్రభు ఈ దినాన మన జీవితాలలో మరి ఏమై ఉన్నాడంటే ఆదుకునేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఈ ఆదుకునే దేవుడు మన జీవితాలలో ఏ విధంగా ఎలాగా ఆదుకుంటారో అనే విషయాన్ని వాక్యంలోకి వెళ్ళి మనం చూస్తున్నప్పుడు కీర్తన 54వ కీర్తన 4వ మరి చరణంలో ఇదిగో దేవుడు నాకు సహాయకుడు, నా ప్రాణమును ఆదుకునువాడు ప్రభువే అని అంటాడు. కనుక నాకు సహాయము ఎవరంటే దేవుడే. నాకు దేవుడే సహాయం చేయాలి, దేవుడే నాకు సహాయం చేస్తాడు. దేవుడు తన సేవకు నిలబెట్టి మరి సహాయకుడిగా ఉన్నాను అని దేవుని వాక్యము మనకు తెలియచేస్తుంది. కనుక దేవుడు మనకు సహాయంగా ఉన్నప్పుడు, మన ప్రాణాలని ఆదుకునేటువంటి దేవుడిగా ఉన్నప్పుడు మనము దేవుని మీదే ఆధారపడినటువంటి వారంగా ఉండాలి. కీర్తన 55వ కీర్తన 22వ మరి చరణములో నీ భారమును యెహోవాపై వేయుము, ఆయన నిన్ను ఆదుకొనును. భారము వేయడం, మోపటం ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆ భారమును మోసేటువంటి ప్రభు తప్పక నిన్ను ఆదుకుంటాను అని ప్రభు హామీ ఇచ్చినట్లుగా, ఆ విధంగా మన భారములు మన మీద పెట్టుకోవటం కాదు, మన గురించి మనం ఆలోచించేయటం కాదు, మన గురించి ఆలోచించేటువంటి, మన భారములు మోసేటువంటి దేవునికి అప్పగించినప్పుడే మనకు దేవుని యొక్క సహాయము అనేది లభిస్తుంది. మూడవదిగా కీర్తన 37:17 ప్రకారంగా నీతిమంతులను యెహోవా ఆదుకొనును. నీతిని ప్రేమించేవాడు నీతిగల దేవుడు తన నీతినే మనకు ధరింపచేశాడు యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం ద్వారా. కనుక మనం ఆ నీతిలో, ఆయన నీతిలో నీతిమంతులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆదుకోవటం, మన పక్షంగా ఆయన సహాయం చేయటం, ఆ నీతిమంతుల పక్షముగా సహాయం చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. అలాగనే కీర్తన 63వ కీర్తన మరి 8వ చరణంలో నా ప్రాణము నిన్ను వెంబడించుచున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. దేవుని మీద భారం వేసేటువంటి వారుగా, దేవుని ఎదుటగా నీతిమంతులుగా, దేవుణ్ణి వెంబడించినటువంటి వారుగా ఉన్నప్పుడు నీ కుడి చేయి నన్ను ఆదుకొనును. ఎక్కడ కూడా మరి లోకము, మనుషులు ఇంకొక వైపు నుంచి సహాయము అని ఇక్కడ అనుభవిస్తున్న భక్తులు అంటలేదు, కానీ ఆయనే సహాయము, ఆయనే భరించువాడు, ఆయనే మరి ఆదుకునేవాడు, ఆయన కుడి హస్తమే, అతని యొక్క నీతి అను దక్షిణ హస్తమే అని ఉంది. కానీ వేరొకరు వచ్చి సహాయం చేసినట్లుగా, సహాయం చేస్తారన్నట్టుగా వారు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. వారు దేవుడే అన్నట్టుగా జీవించారు. మన జీవితాల్లో కూడా అలాంటి అనుభవంలో ఉన్నప్పుడే దేవుడు ఆదుకోవటము, దేవుని సహాయం మనకు అందించబడటము అని జరుగుతుంది. 5వదిగా యెషయా గ్రంథం 41:10 ప్రకారము భయపడకుము, నేను నీతో నున్నాను, నా మరి నీతియుక్తమైన కుడి చేతితో నిన్ను ఆదుకొనిదను. 5వదిగా
మరి భయపడాల్సినటువంటి అవసరం లేదు. భయము అనేది ఎప్పుడంటే దేవుని వైపు చూడకుండా లోకం వైపు, మనుషుల వైపు చూసినప్పుడు, దేవుని మాటలు కాకుండా ఇతర మాటలు మనం వినటానికి, మనలోకి తీసుకోవటానికి ఎప్పుడైతే ఆలోచన కలిగి ఉంటామో, మనసు అలాగా ఉంచుతామో, అలాంటి సందర్భాలలో వారి జీవితాలలో భయము అనేది ఉంటుంది. కనుక పేతురు కూడా దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు నీళ్ళ మీద నడిచాడు. గాలి వైపు చూసినప్పుడు, సముద్రం వైపు చూసినప్పుడు అతను మునిగిపోవటం అనేది జరిగింది. కనుక మనం దేవుని వైపే చూద్దాం. దేవుడే ఆయన ధైర్యపరచువాడు, ఆయన సహాయం చేయవాడు, లేక ఆదుకునే దేవుడు. ఆరోదుగా నిత్యుడైన దేవుడు నీకు ఆశ్రయము, ఆయన నిత్యమైనటువంటి బాహువులు నిన్ను ఆదుకొనును. ఆయన సహాయము నిత్యము ఉంటుంది. నిత్యము ఆయన సహాయం చేసే దేవుడు, నిత్యము ఆదుకునే దేవుడు. ఆయన నీకు ఆశ్రయంగా ఉన్నాడు. కనుక మనకి కల్పించేటువంటి ఆయన మనకు ఆశ్రయంగా ఉన్నప్పుడు, ఆ ఆశ్రయంలో మనం ఉన్నప్పుడు మనం ఆ యొక్క మేలు చూడగలం. మరి చివరగా 7వ మాటగా 145 కీర్తన 14వ చరణంలో, పడిపోవచ్చున్న వారందరినీ యెహోవా ఆదుకొనును. పడిపోవటం అంటే బలహీనులుగా ఉండడం, బలహీనలు కాబడడం. ఆ బలహీనతను బట్టి మనిషి పడిపోతాడు. ఆ బలహీనతలో కూడా దేవుడు ఆయన లేపి నిలబెట్టగలిగినటువంటి దేవుడు కాబట్టి ఆయన సహాయము మనం కోరుకున్నప్పుడు ప్రభు యొక్క మరి మనకి సహాయం అందించబడుతుంది. కనుక ఈరోజు ఆదుకునే దేవుడు, ఆయన ఆదుకునేటువంటి సందర్భాలు, ఎవరిని ఆదుకుంటాడు, ఆయన ఆదుకోవాలి అంటే మనం ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనము మరి ఆదుకునే దేవుడు, మన కష్టాల్లో సహాయపడేటువంటి వాడు, పడిపోయేటప్పుడు నిలబెట్టేటువంటి వాడు, భయంలో ధైర్యపరచువాడు, తన ప్రజలను ఆయన రక్షించేవాడు అన్నట్టుగానే మనకి ఈ యొక్క వచనాలు మనకు తెలియచేస్తుండగా దేవుని మీదే మనం ఆధారపడతాం. దేవుని వైపే చూద్దాం, దేవుణ్ణి వెదగతాం, మన భారములు ఆయనకు అప్పగిద్దాం, ఆయన మీద మోపుదాం. ఆయనే మనకు మరి ఆదుకునే దేవుడిగా సహాయము చేయునుగాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో నీ మాటలను బట్టి స్తుతిస్తున్నా. మా జీవితాలలో నీతి అనే నీ కుడి హస్తాన్ని, నీ దక్షిణ హస్తాన్ని చాపి, నీ బాహువు చాపి మేలు చేసే దేవుడిగా ఈ మాటలు వింటున్న బిడ్డలకు మేలు చేయమని, మంచి జరిగించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరమందు తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మాటలు వింటూ బలపడుతున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడై నడిపించునుగాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని అన్ని విషయాల్లో దీవించి వృద్ధిపరచునుగాక. దైవాశీస్సులు మీకు కలుగునుగాక. ఆమెన్.